నాకు అవసరం నిజంగా నాకు అవసరం. మాట్లాడు మాట్లాడవే అవసరం లేదంటే ఏం మాట్లాడాలి ఏం నేను గొడవ పడుతున్నప్పుడు నీ ఫోన్ చెక్ చేశాను. ఎవరు చెక్ చేయమంటారు సార్? నేను నా ఫోన్ ఎందుకు చెక్ చేశాను? అవును చెక్ చేశాను. అయితే ఫస్ట్ అడిగినాను చెప్పు పాపం వచ్చాను చెక్ చేశాను. ఏమైంది ఎందుకు చేసావు అని అడిగాను. నువ్వు ఏం చేస్తావు అని చెప్పి వాళ్ళకి నేను రీల్స్ చూద్దా అని చెప్పి నేను ఫోన్ చేశాను. అప్పుడు నాకు కనపడింది. రీల్స్ లో ఏం కనపడతాయి? రీల్స్ లో కాదు కనిపించింది. మరి ఆడ కనిపించినాయి. ఫోన్ మెసేంజర్ వాట్సాప్ లాక్ కూడా పెట్టుకున్నావు కదా చాట్ కి. లాక్ అలా చాట్ కి లాక్ లేకుండా ఎలా ఉంటది? ఓపెన్ చేసాను. నేను అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. కాల్ ప్రూఫ్లు నీ దగ్గర పెట్టుకోలేదు కానీ ప్రూఫ్లు పెట్టుకోవడానికి సినిమాలు ఉన్నాయి. ఆ పిల్లలతో మాట్లాడుతున్నాను. నా పిల్ల కాల్ చేసి చెప్పాలంటే తనే మాట్లాడాడు. తన పెళ్లి కాలేదని చెప్పేసి అన్నాను. మరి పిల్లలు ఏం చెప్పాను? పెళ్లి కాలేదని చెప్పాడు. ఎవరై చెప్పాను పెళ్లి కాలేదని? మాట్లాడిన అమ్మాయికి చెప్పావంట. తనేమో తెలుసు నేను జస్ట్ నా అవసరం కోసం నేను మాట్లాడాను. తను పెళ్లి కాలేదని చెప్పేసి అన్నాను. అయితే నేను మాట్లాడాను. పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు? తనే చెప్తుంది. నేను చెప్పానని చెప్తున్నా. నేను చెప్పలేదు. నేను అయితే పెళ్లి అయిందని చెప్పలేదు, పెళ్లి కాలేదని చెప్పలేదు. ఆ టాపిక్ రాలేదు. మేము ఎందుకు చెప్తున్నాను? నీ దగ్గర ఎస్కేప్ అవడానికి చెప్తున్నాను. అసలు నిన్నెవరు మాట్లాడుతున్నాడు? అసలు నేనేం మాట్లాడాను? నువ్వు చదివావు కదా దాంట్లో. నేనేం మాట్లాడాను? ఉన్నాయి కదా మొత్తం. ఏమని? మొత్తం చూపిస్తా. లవ్ యూ అని ఉంటా కదా. నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ లవ్ యూ అని ఉంటా. గుడ్ నైట్ ఎక్కడున్నావు అని చెప్పి గుడ్ నైట్ కాదు ఇంట్లో ఉన్నాను అడిగావా? నువ్వు ఆడికి పోదా నా సంక్రాంతి తిరుగుతావు. నువ్వు ఆడికి పోదా ఒకసారి హచ్ కుక్క ఇక వచ్చా. చిన్నప్పుడు హచ్ సినిమాలు ఉండేది తెలుసా? దాంట్లో కుక్క పిల్లలు ఉండేది. వాడు ఎడిపోతాడు పోయేది. నువ్వు కూడా అట్నే తిరుగుతావు కదా. నీకెందుకు ఎక్కడ పోయావు, ఏం చేస్తున్నావు, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఏం ఇంట్లో ఉన్నాడు బట్టి సంకలో తిరిగి వాళ్ళని ఏం పట్టించుకుంటారు? సంకలో ఏం చేస్తారు కదా. ఏమని? సరే ఏం మాట్లాడని చెప్పు నువ్వు. నాకేం తెలుసు? వీడియో కాల్స్ ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి. వీడియో కాల్స్ ఉన్నాయా? వీడియో కాల్స్ ఆడియో కాల్సా? వీడియో కాల్ ఎందుకు ఉంటుంది? ఎన్ని సెకండ్లు అంటున్నా? ఎన్ని సెకండ్లు ఉన్నాయి? ఇప్పుడు 15 seconds అంటే 50 seconds 54 seconds లో ఏమైపోద్ది? అదే మాట్లాడాల్సినంత అవసరం ఏమి? ఇంట్లో ఉన్నాం సార్. ఆడికి చేస్తే నాకు తెలియదు అసలు ఇట్లా జరిగింది తెలియదు. నేను చేయను. ఇట్లా మాట్లాడుతుంటే నేను బ్లాక్ చేస్తాను. ఫ్రెండ్ అందుకే తెలియదు. అయినా అంత సీరియస్గా చాట్కి లాక్ పెట్టుకుని వచ్చేసరి ఏమన్నట్టు ఏం లేదు. వాట్సాప్ ఇలాంటి పంచాయతీలు వస్తాయని సీక్రెట్ గా పెట్టలా, పక్కన పడేసా. పనికిరాని చెత్త అంత ఎందుకు లేదు బయట అని చెప్పి లోపల పడేసా. పనికిరాని చెత్త అనుకున్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏ మాట్లాడేది? నేను మాట్లాడాను, అయిపోయింది. నేను ఏమన్నా రమ్మన్నానా? అదేమన్నా రమ్మన్నా లేకపోతే ఇంకోటి ఎవరెవరిని రమ్మలేదు కదా. ఏం కరెక్ట్ అయిపోయింది? అసలు ఏముందా? అసలు ఏం లేకుండా చాలా కరెక్ట్ అయిపోయింది. ఎంత జరిగింది? ఏం కామెడీ? ఎన్ని రోజులు మాట్లాడుతున్నా లెక్కేసుకోమంటా లేకపోతే రాసుకోమంటాడు. ఏమో గుర్తులేదు. వారం అయిందా? సరే నువ్వు ఎన్ని రోజులు చెప్తున్నావు? ఇంకో నెల కానీ 3వ నెల అని చెప్పు. మీకంటే ఎంతమంది నేను ఇంకా 2 పిల్లలు. ఎవరు కాదు ఇదే కామెడీ చేసుకుంటాను. వెళ్ళిపోతే అప్పుడు అర్థం అవుతుంది. వదిలేసి అడుగు దిగ్గ
ఇంట్లో మొత్తం చేసి పెడుతుంటే నేను పై క్యాష్ వేసేస్తాను. మొత్తం అంటే ఇంటి మొత్తం నువ్వు చేసావా? పని ఎవరు చేస్తున్నాడు ఎక్కువ మాట్లాడదాం. చిరాకులో నాకు ఇంట్లో పని నువ్వు చేయకపోతే నేను చేస్తానా? మరి నేను చేస్తాను అన్నప్పుడు మరి నువ్వు చేయాల్సి నువ్వు చేసాను. నీ పని నువ్వు చేసుకుంటున్నావు అందుకే బయట పని నాకు బయట పనులు నేనేం చేయలే. ఆడ ఏమి లేకపోయినా నువ్వు కల్పించుకోగలవు. మిక్సింగ్లు నువ్వు కల్పించుకున్నా కదా ఇప్పుడు చెబుతున్నావు. 15 seconds అంట. హలో అంటే అయిపోయింది 15 seconds. 15 seconds లో అంటే ఇప్పుడు మాట్లాడింది రైట్ అంటావు ఓవరాల్ గా. నేను మాట్లాడింది రైట్ రాంగ్ పక్కన పెడితే ఎవరు అమ్మాయి ఎవరు అంత అవసరం ఏంది నీకు మాట్లాడాల్సిన అవసరం? నేను ఇది అనుకుంటున్నాయంటే మరి ఎవరు పరిచయం అయినా నేను జస్ట్ నార్మల్ గా బాగుంది కదా అని మాట్లాడలేదు. నార్మల్ గా ఉంది కాదు పరిచయం. నాలుగు తెలియని విషయాలు అడిగింది చెప్పాను. మీరు ఇలా చేస్తారు కదా మాకు మమ్మల్ని ఏమైనా కల్పిస్తారని అడిగితే నేను కలిపిలేను అవ్వాలి కాదు చెప్తాను లేను కదా దాంట్లో అని చెప్తాను. అంటే రిక్వెస్ట్ చేస్తే నాకేం సంబంధం లేదని చెప్పాను. ఎవరో కల్పించమండి నేను అక్కడ లేను దాంట్లో లేను కాబట్టి తెలియదు పాసిబుల్ కాదని చెప్పాను. ఇప్పుడు మంచి చెప్పమంటా చెప్పు. అది మరి నాకు చెప్పొచ్చు కదా, నేను చూసేదాకా ఎందుకు చెప్పలేదు? దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అన్ని చెప్తారేంది రోడ్డు మీద జరిగే పని పని చెప్పాలి కదా చెప్తాంతా. నన్ను ముందు అడగాలి. నాకు ఎక్కడ రోజు రాసుకొని పెట్టి చెప్పాలి. నాకు నీకు రోడ్డు మీద జరిగే చెత్త అంతా నాకు చెప్పు. ఇంటికి వచ్చింది ఎవరెవరితో మాట్లాడో చెప్పని చెప్పుకుంటే నేను చెప్పుకోండి. మరి మాట్లాడింది రైట్ అనుకో. నేను మాట్లాడింది రైటో రాంగ్ అని నేను అడగలేదు. నేను చెప్పలేదు మీకు రాంగ్ అని. రైట్ అని కూడా చెప్పలేదు. ఏం చేస్తాను? నాకు నేను ఉన్నా లవ్ చేస్తాను పెళ్లి చేసుకుంటాను. ఏం చేద్దాం అన్నాడు. తీసుకొని ఉంటాను చెప్తున్నా. నేను చెప్పాను అని చెప్పి పెళ్లి కాలేదని చెప్తుంది నాకు. ఎక్స్ప్లెయిన్ చేద్దాం చెప్పు. పెళ్లి కాలేదని నేను చెప్పలేదు. అలా అని చెప్పి అయిందని కూడా నేను చెప్పలేదు. అసలు ఆ టాపిక్కే రాదు. అవును ఆ టాపిక్ కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం రాలేదు కాబట్టి మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైనా డిస్కషన్ వస్తే మాట్లాడదు. ఇప్పుడు వచ్చిన కాబట్టి మాట్లాడదాం, రాకపోతే మాట్లాడాం కదా. ఏదైనా ఆ టైంలో మేము మరేం చెప్పేవాడిని? పైన సంవత్సరం ఫుల్ గా ఇవ్వని చెప్పండి. ఏమని ఎక్కడికి ప్రతి ఒక్కరికి సంక్రాంతి పంచాయతీ నేర్చుకున్నారు. నేను కూడా డిసైడ్ అయ్యాను వెళ్ళిపోయి ఆడుంటారు రండి హిమాలయాలకి. దేశంలో బాగుపడతారు బాగుపడాలి అందరు కట్టగట్టుకొని పోతారు. మన వాళ్ళు ఏం చెప్తారు? పాయింట్ బాబు పెడదాం అనుకుంటాను తీసుకెళ్ళి బాల కార్యక్రమం చేద్దాం. ఎలా చెప్తే ఏంది జస్ట్ క్యాజువల్ గా మాట్లాడి మీరు హెల్ప్ అడిగితే నో అన్నాను. నేను చేస్తానన్నాను. వాళ్ళు అడిగినా అంత అవసరం ఏముంది? అందుకే కదా చేయను అన్నాను. చెప్పాలి కదా విషయం. నీకు చెప్పాలి కదా అంటే నువ్వు డైరీ పెట్టుకుని రాసుకొని పెట్టుకొని ఉంటే నేను చెప్తూ ఏవద్దు అలా కాదు ఇలా కొట్టాలి. ఏవద్దు చెప్పు. ఊరకు కూడా అవసరం లేకుండా ఉండదా? ఊరకు అవసరం లేకుండా కూడా ఉండదా? ఎరుగు మాట్లాడు, తిరిగి మాట్లాడు. మొహం మూసుకొని మాట్లాడుతున్నావు. మాట్లాడు
మాట్లాడవే. అవసరం లేదంటే అయిపోదు. ఏం చేయాలి? కూర్చొని రోడ్డు మీద చెప్పు వచ్చే పోయేవాళ్ళని మంచిగా. అంటే నీ ఇష్టం అయిపోయింది కదా ఇట్లా చేసి ఇలా కొట్టడం, అడిగేవాళ్ళు ఎవరు నేనని. అడిగే వాళ్ళు ఎవరు లేదా? ఎందుకు వస్తున్నా? ఎక్కించుకొని రోడ్డు మీద 100 మంది వస్తారు నాకు సపోర్ట్ చేయండి అని. అప్పుడు ఎందుకు కొడుతున్నాను? అంటే అడిగితే కొడతావా? అడిగితే కొడుతుంది, అడగకపోయినా కొడతా, నా ఇష్టం ఉంది. నాకన్నా నా చేతికి దొరుకుతుంది వదిలేసి లేకపోతే బయట తెచ్చుకుంటాను. బయట ఏ ఇంట్లో సరిపోవట్లేదు తెచ్చుకునేది. ఏం వదిలేసేది? వదిలేనప్పుడు ఎందుకు అడుగుతున్నాం మరి? వదిలేనప్పుడు బుద్ధి తక్కువ అడిగా అడగదు వదిలేసి నీకు బుద్ధి తక్కువ ఏందో, మంది ఎక్కువ ఏందో ఏం తెలుసు? అడగడం తప్పని నిరూపించు. తప్పింది అసలు కోసిన నాకు అన్ని నువ్వు ఊహించుకుంటానంటే క్వశ్చన్ తప్పింది. నేను ఇప్పుడు చేసిందే కదా నేను అడిగాను. అవును నువ్వు చేసిందా? నేను చేశానని అడుగుతున్నా. నేను ఎక్కడ ఉంటే నువ్వు 100 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే 5-6 నెలలు అయింది అనుకుంటా. 2 నెలలు అంట. మొత్తం కలిపినా 20 రోజులు కదా. ఒక్కరోజు మాట్లాడింది, అది కూడా 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు అది కూడా మాట్లాడాల్సినంత అవసరం ఏంది నీకు? ఇప్పుడు నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో హెల్ప్ అడుగుతారు, మాట్లాడవా? ఇప్పుడు నాది తప్పంటావు ప్రజలు అడిగినాను. ఇప్పుడు ఎవరో అడిగాడు ఏదో ఒకటి, ఎవరో ఏదో అడిగారు, చెప్పవా సమాధానం? సరే అయితే ఏంది? సరే 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 అంటే ఇప్పుడు నీ బాధ ఏంది? అడిగింది అమ్మాయినా లేకపోతే నీకు చెప్పలేదనా? రెండు నిన్నే అడిగిద్దాం. ప్రపంచంలో ఎవరు లేరా? ఒక్కడే కనపడ్డా ఏంటి? ఒక్కడే అంటే నాకు తెలుసు కాబట్టి అడిగారు, తెలియకపోతే అడగరు కదా. నీకు తెలియకపోతే నేను అడగరుగా. సరే వదిలేసి ఇంకొద్దు. ఏం ఆపేయమంటావు? ఏం ఆపేయమంటావు? చెప్పు. మాట్లాడంటే నీకు వదిలేసి అన్నప్పుడు ఎందుకు మొదలు పెట్టావు? ఖాళీ ఉన్నా అనుకుంటున్నా నీకులాగా పని బాట లేకుండా ఇంట్లో. నా పని నాకు ఉంది. పని మానిపించేసి నా పని జడగొట్టి 9 గంటల టైం పోతాను కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? కాలు పట్టుకుని బతిలాడుకుంటావు తప్ప అయిపోయిందని. బతినాడు కూడా ఏంటి చెప్పడు. అలాంటప్పుడు ఎందుకు అడిగా మరి? కాళ్ళు బతిలాడినా బుద్ధి లేక అడిగా. ఏంటి ఇప్పుడు? బుద్ధాలు నా బుర్ర లేదు. ఏం లేదు. బలిసి కొట్టుకుంటున్నా నడకను.